త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపు దిశగా ఓటర్లకు అవగాహన కల్పించే నిమిత్తం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 3 రోజుల ఛాయాచిత్ర ప్రదర్శన ఫోటో ఎగ్జిబిషన్ను నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపు దిశగా ఓటర్లకు అవగాహన కల్పించే నిమిత్తం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 3 రోజుల ఛాయాచిత్ర ప్రదర్శన ఫోటో ఎగ్జిబిషన్ను నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య మహోత్సవం వంటి ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించడంలో ఓటర్లు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రజాస్వామ్యం ఉందని, ప్రజాస్వామ్యం పరిడవిల్లేందుకు అందరికీ ఉపయుక్తమయ్యే ప్రజాస్వామ్యానికై ఓటు వేయవలసిన బాధ్యత ఉందని అన్నారు. ప్రత్యేకించి విద్యార్థులు పోలింగ్ రోజున సమయాన్ని వృధా చేయకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. మంచి వ్యక్తిని నేతగా ఎన్నుకోవడం ద్వారా మంచి విద్య, వైద్యం వంటివి మంచి పాలసీలు రావడానికి అవకాశం ఉందని, అంతేకాక రాబోయే తరాలకు మంచి జరుగుతుందని, అందువల్ల అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎలాంటి పాలసీలు కావాలో, ఎలాంటి వ్యక్తి కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు, సిబిసి జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు, ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ్ కుమార్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్శ్యామ్, బోధన సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.